కరీంనగర్ లో పట్టణంలో నేషనల్ ఫ్లాగ్ అడ్వాన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా 100 మీటర్ల నేషనల్ ఫ్లాగ్ తో తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G కి చెందిన వివిధ క్లబ్బుల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కుందారపు మహేశ్వర్ కరీంనగర్ ఆర్జీఓ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. जय जय माता भारत। నాకు పెట్టు డిస్ట్రిక్ట్ పెట్టేస్తా. అలా ఇంకా ఓపెన్ దాంట్లో ఓపెన్ చేయొచ్చు. జెండాను తీసుకొని వీధులలో నడుస్తూ ఉంటే ఒక ఎంతో జనాలు కూడా ఎంతో వాళ్ళు దేశభక్తి పైన ఉండే విధంగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ తీసుకురావడం వల్ల ప్రజలలో దేశభక్తి పెరగడమే కాకుండా ప్లస్ ఒక ఐక్యత ప్లస్ అలాగే ఒక త్యాగానికి నిరతిగా ప్లస్ మన 3 రంగుల జెండా కూడా 3 రంగులు కాషాయము మరియు వైట్ మరియు ఆకుపచ్చడం ఏదైతే ఉందో ప్లస్ దానికి త్యాగానికి శాంతికి మరియు అభివృద్ధికి ఏదైతే చిహ్నాలుగా ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రతినిత్యం మనం గుర్తు చేసుకుంటూ మన ప్రజలలో ఉన్నటువంటి అవసరాలను ప్లస్ గుర్తిస్తూ ప్లస్ అలాగే దానికి అనుగుణంగా మన యొక్క ఐక్యతను కూడా చాటుతూ అయితే లైన్ మెంబర్స్గా మన ఐక్యతను చాటుతూ మన జాతీయ పతాకంతో పాటుగా మన యొక్క మనకు ఫ్లాగ్ ఇన్వకేషన్లో కూడా ఉంటుంది. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి అనేది కాబట్టి ఏ దేశమైనా కూడా మన దేశంలో ఉన్నటువంటి మనందరం కూడా మన జాతీయ పతాకాన్ని వందనం చేసి మన ఐక్యతను చాటుకుంటూ అలాగే మన దగ్గర ఉన్నటువంటి అభివృద్ధిని మనం చేసుకుంటూ అలాగే అభివృద్ధికి కావాల్సినటువంటి సత్ఫలితాన్ని మనం అందించుకుంటూ అలాగే మనతో వీలైనంత సర్వీస్ మనం చేస్తూ మనం ముందరికి వెళ్ళినట్లయితే మనం ఎంతగానో దీన్ని మనం త్యాగానికి మనం ఇవన్నిటి కూడా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి యాజ్ ఎ లైన్ మెంబర్స్గా మనందరం కూడా ఐక్యతతోనే ప్లస్ అలాగే అభివృద్ధిలో భాగంగా అలాగే ఎక్కడ అవసరాలైతే ఉంటే అవసరాలను గుర్తించి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ పైన చాలా కష్టపడాల్సిన పని ఉంది. మనకు అందరం కూడా మన లైనిజం ద్వారా ఎన్విరాన్మెంట్ పైన కూడా మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనం ఈ జాతీయ జెండాకు గౌరవించిన వాళ్ళం అవుతామే తప్ప లేకపోతే మన పని మనం చేసుకుంటూ మన తిండి మనం తినుకుంటూ ఇక్కడ రాగానే మనం తినేసుకుంటూ ఉంటే కాదు. దయచేసి మనం ఏంటంటే అందరం కూడా ఒక ఈ ఐక్యత